నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి సుస్వాగతం. శ్రీ మహావిష్ణువు జగన్నాటక సూత్రధారి. అందుకే ధర్మ సంస్థాపనార్థమై యుగానికో అవతారం ధరించాడు. ఆయన దాల్చిన అవతారాలన్నీ విశిష్టావతారాలే. లోకోద్ధారకుడైన శ్రీ మహావిష్ణువు జనార్దనుడై దర్శనమిస్తున్న అపురూప క్షేత్రం గోదావరి తీరాన ఉన్న ధవళగిరి క్షేత్రం. అదే నేటి ధవళేశ్వరం. గోదావరి పుణ్యజలాల అభిషేకాలు స్వీకరిస్తూ భక్తజనులను అనుగ్రహిస్తున్న దేవదేవుడు శ్రీ జనార్దన స్వామి. తన ఇరు దేవేరులతో కలిసి కొండపై కొలువు తీరిన పురాతన ఆలయం శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి దేవాలయం. ఎంతో పురాణ ప్రాశస్త్యమున్న ఆ ఆలయ విశేషాలని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. జగాలనేలే జగన్నాటక సూత్రధారి జగదానంద కారకుడై జనార్దన స్వామిగా స్వయంభువుడై వెలసిన క్షేత్రం ధవళేశ్వరం. ధవళేశ్వరానికి చేరుకున్న భక్తులను గోదావరి నదీమల్లి ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగంతో ఆహ్వానిస్తుంది. పర్యాటక క్షేత్రంగా కూడా భాసిల్లే ఈ ధవళేశ్వరానికి గోదావరి ఏటి ప్రయాణం భక్తుల మదిలో చెరగని ముద్ర వేస్తుంది. గోదావరి ప్రవహించినంత మేర ఒక్కో రేవు ఒక్కో అందచందాలతో యాత్రికులకు కనువిందు చేస్తుంది. ఈ ధవళేశ్వర ఒడ్డు నుంచి చూసిన వారికి పచ్చని పావడా ధరించిన కన్నెల నిండు గోదావరి హొయలుపోతూ పరవశింపచేస్తుంది. జనార్దన స్వామి కోవెల మండపం ఆవరణ నుంచి చూసే భక్తజనులకు ఇటువో పవిత్ర స్థలికి తీర్థయాత్రికులమయ్యామని, అటువో సుందర ప్రకృతి అందాలను తిలకించవచ్చిన పర్యాటకులమయ్యామనే అనుభూతి జంటగా దక్కుతుంది. గోదావరిపై పరచుకున్న ధవళేశ్వరం బ్యారేజీ జనార్దనుడికి సాష్టాంగపడిన భక్తుడు రెండు చేతులు కలిపి చాచిన దండ ప్రమాణంలా కనిపిస్తుంది. గోదావరి ఒడ్డున రామపాదాల రేవు నుంచి కొండమీది జనార్దనస్వామి ఆలయానికి మెట్ల మార్గం మీద పైకి చేరుకోగాని ఏక కలశంపై సుదర్శన చక్రంతో భాసిల్లుతున్న ఆలయ విమాన శిఖరం కనిపిస్తుంది. మెట్ల మార్గం అవగాని స్వాగత ద్వారంలా ఉన్న ఆర్చిపైన పాల కడలిలో శేషశయనుడైన విష్ణువు పరివారం శిల్పరూపంలో అగుపిస్తుంది. ఆవరణలోకి ప్రవేశించిన భక్తజనం విశాలమైన లోగిలిలోకి అడుగిలినట్లనిపిస్తుంది. ఆలయం, ముఖమంటపం, ధ్వజస్తంభం ఓ ఆధ్యాత్మిక లోగిలి కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ధ్వజస్తంభానికి కింద భాగాన ఉన్న ఓ చిరుమందిరం సైతం భగవత్ సన్నిధిగా అలరారుతూ ఉంటుంది. ముఖమంటపం పై భాగాన సీతారామ లక్ష్మణ ఆంజనేయ మూర్తులు వర్ణరంజితంగా కనిపిస్తాయి. స్వామివారు వేంచేసియున్న గర్భాలయ విమాన శిఖరంపై పలు దేవదేవుళ్ల అవతార విశేషాలు శిల్పితమై ఉంటాయి. జంట సింహ ప్రతిమలు శిఖరమూలల్లో అలంకృతమై ఉంటాయి. శేషతల్పంపై శయనించిన విష్ణువు, ఆయనను సేవిస్తున్న ఇరు దేవేరుల ప్రతిమ బహు ఆకర్షణీయంగా ఉంటుంది. విమాన గోపుర శీర్షభాగాన ఏకకలశం, దానిపై భాగాన సుదర్శన శ్రీచక్రతాళ్వారు ప్రతిబింబం అలరారుతూ ఆలయ ఆగమ నియమాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. ఆలయ ముఖమంటపం భక్తులతో, పురాణ ప్రవచనాలను తాదాత్మ్యతతో వినే శ్రోతలతో కళకళలాడుతూ ఉంటుంది. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు గావించిన భక్తులు గర్భాలయంలో కొలువైన జనార్దన స్వామిని దర్శించుకోవడానికి సంసిద్ధులవుతారు. శ్రీ మహావిష్ణువు నారాయణుడిగానే కాక జనార్దనుడిగా స్వయం వ్యక్తమైన స్వామిగా ఈ ఆలయ గర్భాలయంలో దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. తన ఇరు దేవేరులతో సహా కళ్యాణ దాముడిగా దర్శనమిచ్చే జనార్దన అవతారాన్ని కనులారా చూసి పునీతులమవుదాం. నవ జనార్దనుల్లో మొట్టమొదటి జనార్దనుడు కొలువు తీరిన గర్భాలయ దర్శనం అపూర్వం. కృతయుగం నాటి ఈ ఆలయ గర్భాలయ మూల విరాట్టు సందర్శనం అపురూపం. శ్రీ మహావిష్ణువుకి చెందిన పలు నామాలలో జనార్దన నామధేయ దైవం తన ఇరువురు సతులతో సహా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. కృష్ణశిలలో సర్వాభరణయుక్తంగా శోభనాచలపతిగా గోచరమవుతున్నాడు. రజిత లోహతోరణం కింద బంతులు, చేమంతులు, నానావిధ పుష్పాల గజమాలలతో సుశోభితుడై కనిపిస్తూ భక్త జనరంజకం కావిస్తున్నాడు. తిరునామం, తీర్చిదిద్దిన నయనాలతో చూడచక్కని రూపుతో అలరిస్తారు. చెంతనున్న శ్రీలక్ష్మీ భూదేవులు సైతం నానావిధ అలంకృతలై నయన మనోహరంగా కనిపిస్తారు. మూలవరులకు, స్నపన ఉత్సవ బేరాలకు అర్చనాది నీరాజనాలు ఇచ్చి ఆ హారతిని భక్తులకు అందచేస్తారు.
తీర్థప్రసాదాలను శటకోప ఆశీర్వచనాలను వసంగి ఆలయ సందర్శనా ఫలాన్ని అందచేస్తారు. గర్భాలయ మూలవిరాట్ దర్శనం చేసుకున్న భక్తులు స్వామివారితో పాటు కొలువుదీరిన ఇరు దేవేరులను దర్శించుకుని తన్మయులవుతారు. అయినప్పటికీ శ్రీ లక్ష్మీ అమ్మవారు మరో రూపంలో శ్రీ మహాలక్ష్మి ఆండాల్గా మరో మందిరంలో కొలువుదీరి ఉన్నారు. ఇదే ఆలయ ప్రాంగణంలో అలరారుతున్న ఆ మహాలక్ష్మి అమ్మవారిని భక్తజనం దర్శించి అర్చించుకుంటున్నారు. గర్భాలయానికి మరోవైపున ఉన్న ఉపాలయంలో శ్రీ మహాలక్ష్మి ఆండాళ్ అమ్మవారు దర్శనమిస్తారు. గర్భాలయ మూర్తిగా నల్లరాతి శిల్పంగా మనోహరమైన ఆకృతితో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఆసీన భంగిమలో ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆండాళ్ ముక్కుకి ముక్కెర నత్తుల సింగారంలో కుందనపు బొమ్మల గోచరమవుతుంది. శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం. పాదపీఠిన అమ్మవారి ఉత్సవమూర్తి కుంకుమ పూజలతో సంతుష్టురాలైనట్లు హావభావాలతో మరో చిరువిగ్రహం విరాజమానమై ఉంటాయి. అర్చనాది హారతులు తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు సంతుష్టానంద తరంగులవుతారు. శ్రీ లక్ష్మీ సమేత జనార్దన స్వామి కొలువైన ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. త్రేతాయుగావతారుడైన శ్రీరామునికి నమ్మిన బంటు అయిన హనుమంతుడు తన స్వామి మూల అవతారుడు శ్రీ మహావిష్ణువే కదా. అందుకేనేమో విష్ణావతార జనార్దనుని క్షేత్ర పాలకుడై ఇక్కడ కావలి కాస్తున్నాడు. రామపాదాల సాక్షిగా వెలసిన ఆ రామభక్త శిఖామణి దర్శనం చేసుకుందాం. ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపాదాస. ప్రధాన ఆలయానికి కుడివైపున ఉన్న ప్రత్యేక మందిరమే క్షేత్రపాలకుడైన ఆంజనేయుని మందిరం. తమ ఇష్టదైవమైన జనార్దన స్వామి క్షేత్రానికి పాలకుడైన ఆంజనేయుణ్ణి కూడా భక్తులు విధిగా దర్శనం చేసుకుంటారు. కరుణించవయ్య దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీకార దీప దాసాంజనేయ ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీకార దీప దాసాంజనేయ. జనార్దనుణ్ణి దర్శించవచ్చిన భక్తులు చేరినది రామపాదాల రేవుకే కదా. అందుకు ప్రతీక అయిన రామపాదాలను కూడా పూజించుకుని రామభక్త హనుమకు ప్రణతులు చెల్లించుకుంటారు భక్తులు. కర్పూర నీరాజనాలను భక్తులు తమ కళ్ళకద్దుకుని తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. వైఖానస సంప్రదాయ అనుయాయి అయిన ఆలయ లోగిలిలో తప్పనిసరిగా ఉండే స్వాములు ఆళ్వార్ స్వాములు. చిరు విగ్రహ రూపాలలో ధవళ వస్త్రాలంకృతులైన ఆళ్వార్లు ఓ ప్రత్యేక మందిరంలో ఉంటారు. పురాణాల్లో సైతం ధవళగిరిగా పేర్కొన్న ఈ ధవళేశ్వరం ఓ పుణ్యక్షేత్రం. గోదావరి నది తీరం అవ్వటమే కాక గోదావరి జలాలు అన్నప్రసాదాన్ని పండించే పొలాలకు నీరందించే ఆనకట్టు నిర్మాణంతో ఇది మరింత ప్రసిద్ధి చెందింది. ఎంతో పురాణ ప్రాశస్త్యమే కాక మరెంతో సామాజిక ప్రయోజనంతో కూడిన ఈ క్షేత్రానికి క్షేత్రేశ్వరుడిగా శ్రీ అగస్తేశ్వరుడు పూజలందుకుంటున్నారు. ధవళేశ్వరానికి వచ్చే తీర్థయాత్రికులు తప్పనిసరిగా దర్శించే అగస్తేశ్వరుణ్ణి మనము దర్శించుకుందాం. ధవళేశ్వర క్షేత్రేశ్వరుడు శ్రీ అగస్త్యేశ్వరుడు గోదావరి తీరాన్నే తన ఆవాసంగా చేసుకుని గోదావరి జలాభిషేకాలతో అలరారుతున్న అగస్త్యేశ్వరుడు బాలా త్రిపుర సుందరి సమేతంగా విరాజిల్లుతున్నాడు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. 14 భువన బాండంబులకు సృష్టి స్థితిలయకారుల్లో
స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జగద్రక్షకుడు. విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలలో మనకు సుపరిచితమైన దశావతారాలు మాత్రమే గాక సహస్ర నామాలతో ఆ జగదానందకారకుడు కొలవబడుతున్నాడు. ఈ కలియుగంలో వెంకటేశ్వరుడు గాను, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు గాను, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి గాను చరించినటువంటి శ్రీ మహావిష్ణుమూర్తి కృతయుగానికి సత్యయుగానికి జనార్దనుడిగా స్వామి చరించారు. ఈ గిరి ధవళగిరి, వేదవాయుని ఉన్నది కాబట్టి వేదగిరి అని, జనార్దన అవతారం ఎత్తి గిరి ఉన్నారు కాబట్టి స్వామి జనార్దనగిరి అనేటువంటి ఈ కొండకి 3 నామాంతరాలుగా పిలువబడుతూ ఉంటుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు కూడా శ్రీ స్వామిని దర్శించుకున్నట్లుగా మనకు స్థల పురాణం చెప్పుకొడుతుంది. ఎక్కడైనా సరే కళ్యాణోత్సవం అనంతరం స్వామివారి ఊరేగుతూ అంటారు, కానీ ఈ ధవళేశ్వరంలో ఈ స్వామివారి రథోత్సవం అనంతరం స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇది భీష్మ ఏకాదశి రోజు నుంచి మాఘశుద్ధ పౌర్ణమి వరకు కూడా పాంచార్నిక దీక్షతో వైగాన సాగమ శాస్త్రానుసారంగా ఈ స్వామివారి విశేష ఉత్సవాలన్నీ కూడా జరిపించబడతాయి. ఈ క్షేత్రానికి శ్రీరామచంద్రమూర్తి వారు క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామివారు నియమించారు. ఆనాటి నుంచి ఈ క్షేత్రం రామపాద క్షేత్రంగా పేరుందన్నమాట. ఈ స్వామివారిని దర్శించుకునేటువంటి భక్తులందరికీ కూడా మనసులో ఉండేటువంటి కోరికలన్నీ నెరవేరి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరు. ఆలయాన్ని దర్శించడం ఒక ఎత్తే అయితే ఆ ఆలయ స్వామివారి పల్లకీ సేవలో స్వయంగా పాల్గొనడం, ఊరేగింపుగా వెళ్లగలగడం మరెంతో మహద్భాగ్యంగా భావిస్తారు. జనార్దనుడు నిజంగానే పల్లకిలో ఉన్నట్టు, తాము ఆ పల్లకి పక్కనే నడుస్తున్నామన్న అనుభూతి భక్తులందరికీ కలుగుతుంది. గ్రామోత్సవల్లా బయలుదేరిన స్వామివారి పల్లకి ఊరేగింపు ప్రతి ఇంటి ముంగిట ఆగి ఆ ఇంటి వారి పూజలు, హారతులు అందుకుంటుంది. నవజనార్దనుల్లో మొదటి జనార్దనుని క్షేత్రాన్ని దర్శించగలగడంతో తమ జన్మ సార్థకమయ్యిందని తీర్థయాత్రికులు సంతృప్త హృదయులై జై లక్ష్మీ జనార్దన పరబ్రహ్మణే నమః అని ప్రణతులు చెల్లిస్తూ తిరిగి వెళతారు. శ్రీ మహావిష్ణువు జగదానందకారకుడు, జగాలన్నింటా జనాలను కాచే జగద్రక్షకుడు. ఈ క్షేత్రంలో జనార్దన స్వామిగా ఆవిర్భవించాడు. ధవళేశ్వరంలో శ్రీ లక్ష్మీ సమేతంగా కొలువైన ఆ జనార్దనుని కరుణారసామృతం గోదావరి జలాల వలె సమృద్ధిగా మనందరకు నిరంతరం దక్కాలని కోరుకుందాం.